పొట్టి శ్రీరాములు పట్ల చంద్రబాబు వైఖరిపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ సొమ్ముతో నిర్మిస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మాత్రం చందాలతో నిర్మించుకోవాల్సి రావడం ఏంటని ప్రశ్నించారు ఆయన. చివరికి విగ్రహం ఏర్పాటు చేసే భూమి కూడా రైతులదే అన్నారు. ఆరి వయసులు చందాలు వేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే చంద్రబాబు పవన్ మాత్రం తామే ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఒక్క పథకానికైనా ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు ఆయన. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి నేను పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నేను సహకరించాను అని చెప్పని ఏదో చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు తప్ప పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా ఆర్యవేసులంతా వేసుకొని ఈరోజు ఈ విగ్రహాలు ఏ విధంగా పెట్టారో ఆ విగ్రహం కూడా అలాగే పెట్టారు. అంతే తప్ప ప్రభుత్వ సహకారం ఎక్కడా కూడా లేదు. ప్రభుత్వ సహకారం అనేది ఆ విగ్రహంలో లేకపోవడం చాలా బాధాకరం కూడా. ఏ ప్రభుత్వ నిధులతో విగ్రహం కట్టలేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ప్రభుత్వం ఆ మాత్రం గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి లేదా? ఆర్యవయసుల చేత చందాలు వసూలు చేసుకొని పొట్టి శ్రీరాములు గారిని గ్రామాలు వీధులు తిప్పి డబ్బులు వసూలు చేసి అంగుళానికి 5,000 రూపాయలని చెప్పని చందాలు వసూలు చేసి ఆ విగ్రహానికి మళ్ళీ శిలాపలకాలు మాత్రం ఇలా పేర్లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇది మీకు నిజంగా కనుక ప్రేమ ఉండుంటే కనుక పొట్టి శ్రీరాములు గారి మీద ప్రభుత్వ డబ్బులు కనుక మీరు నిర్మాణం చేస్తుంటే అది పొట్టి శ్రీరాములు గారి మీద మీకు అభిమానం ఉందని తెలియపరచుకోవచ్చు. ఈరోజు మారి వయసులంతా కలిసి విగ్రహానికి చందాలేస్తే దానికి వెళ్ళి వీళ్ళు బాజాబాధింతలు మోయించడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికప్పుడు అవమానిస్తుంది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను.